ఈ మొరంగడ్లో బోలెడన్ని మినరల్స్, కార్బోహైడ్రేట్స్, వైటమిన్ సి, వైటమిన్ ఇ, పొటాషియం, మెగ్నీషియం, B5, B6తో పాటు బోలెడన్ని న్యూట్రియంట్స్ కూడా ఉన్నాయి. అందుకే న్యూట్రిషనిస్టులు కనీసం వీక్లీ ట్వైస్ అయినా దీన్ని తినాలని సజెస్ట్ చేస్తున్నారు. ఈ స్వీట్ పొటాటో పిల్లలకి భలే నచ్చుతూ ఉంటుంది. ఉడకబెట్టి ఇస్తే హ్యాపీగా స్నాక్స్లా తినేస్తూ ఉంటారు. పిల్లలకి చాలా మంచిది. ఎదిగే పిల్లలకి స్వీట్ పొటాటో తింటే కనుక వాళ్ళ బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయట. ఈ స్వీట్ పొటాటోని శివరాత్రి రోజు ఫాస్ట్ అయిన తర్వాత తింటూ ఉంటారు. ఎందుకంటే ఇది ఫుల్ కార్బోహైడ్రేట్స్తో ఉంటుంది కదా. దీంతో హల్వా కానీ ఉడకబెట్టుకొని కానీ తింటూ ఉంటారట. ఈ మొరంగడ్డలో బంగాళదుంపలు, కందగడ్డల్లో కన్నా ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అందుకే స్లోగా డైజెస్ట్ అవుతూ ఎక్కువసేపు క్యాలరీస్ని రిలీజ్ చేస్తుంది అనమాట. అలాగే ఇందులో మనం వైటమిన్ ఇ ఉంటుందని చెప్పుకున్నాం కదా. వైటమిన్ ఇ స్కిన్కి ఎంత బెనిఫిట్ చేస్తుందో మనకు తెలిసిందే కదా. ఈ మొరంగడ్లో యాంటీ ఆక్సిడెంట్ బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది మనం తిన్న తర్వాత బాడీలో వైటమిన్ ఏగా కన్వర్ట్ అవుతుంది. ఈ వైటమిన్ ఏ హెల్త్కి చాలా బెనిఫిట్ చేస్తుంది కదా. ఇంకా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ పొందాలంటే మనం ఉడికించిన స్వీట్ పొటాటో తినే ముందు జస్ట్ ఆలివ్ ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకుని తింటే కనుక హెల్త్ బెనిఫిట్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయట. ఈ స్వీట్ పొటాటోని ఈవినింగ్ స్నాక్స్లో ఉడికించుకుని తింటూ ఉంటారు. అయితే మోస్ట్లీ తొక్క తీసే తింటారు. కానీ తొక్కతో పాటు తింటే బోలెడన్ని న్యూట్రియంట్స్ పొందొచ్చట. ఈ మొరంగడ్డలో చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది. సో డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది. గ్యాస్ట్రిక్ అల్సర్స్ లాంటి ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయట ఈ స్వీట్ పొటాటో తినడం వల్ల. ఈ మొరంగడ్లో యాంథోసైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఐ హెల్త్కి చాలా మంచిది. సో స్వీట్ పొటాటో తినడం వల్ల ఐసైట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎస్పెషల్లీ వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు మాత్రం ఈ స్వీట్ పొటాటోని అస్సలు మిస్ అవ్వద్దు. ఈ మొరంగడ్డని ప్రతి ఒక్కరూ డైట్లో తీసుకుంటే చాలా బెనిఫిట్స్ పొందొచ్చు. అయితే ఇందులో ఉండే ఆక్సలేట్స్ వల్ల కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు డాక్టర్ సజెషన్తో దీన్ని డైట్లో యాడ్ చేసుకుంటే మంచిది. ఈ మొరంగడ్డలో బోలెడంత ఫైబర్, వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఒక కప్ మొరంగడ్డ తీసుకుంటే అంటే ఒక 200 గ్రామ్స్ మొరంగడ్డ తొక్కతో పాటు తీసుకుంటే ఇందులో ఎన్ని న్యూట్రియంట్స్ ఉంటాయో ఒకసారి చూద్దాం. ఇందులో క్యాలరీస్ 180 ఉంటాయి ఒక కప్లో. కార్బోహైడ్రేట్స్ అయితే 41.4 గ్రామ్స్, ఇంకా ప్రోటీన్ అయితే 4 గ్రామ్స్ ఉంటుంది. ఫ్యాట్ ఓన్లీ 0.3 గ్రామ్స్, ఫైబర్ అయితే 6.6 గ్రామ్స్, వైటమిన్ ఏ 769% ఆఫ్ ద డైలీ వాల్యూ. ఇక వైటమిన్ సి 65%, మ్యాంగనీస్ అయితే 50%, వైటమిన్ B6 29%, పొటాషియం 27%, ప్యాంటోథెనిక్ యాసిడ్ 18%, కాపర్ 16%, నియాసిన్ 15%. చూసారు కదా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. ఈ మొరంగడ్డలో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఇందులో బోలెడన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కదా. అయితే యాంథోసైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ అయితే క్యాన్సర్ సెల్ గ్రోత్ అవ్వకుండా చూస్తుందట. అంటే ఈ స్వీట్ పొటాటోని డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు మనం ఇమ్యూనిటీని బాగా స్ట్రాంగ్ చేసే ఫుడ్స్ని ప్రిఫర్ చేస్తున్నాం కదా డైట్లో. ఈ స్వీట్ పొటాటోలో వైటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇమ్యూనిటీ హెల్త్. సో దీన్ని మనం డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల ఇమ్యూనిటీని కూడా స్ట్రాంగ్ చేసుకోవచ్చు. మనం స్వీట్ పొటాటోస్ని బాయిల్ చేసుకొని తింటాం కదా. ఓన్లీ బాయిల్ చేసుకునే కాదండి, దీంతో బోలెడన్ని వెరైటీ ఆఫ్ రెసిపీస్ ట్రై చేయొచ్చు. చక్కగా కర్రీస్ చేసుకోవచ్చు. చాలామంది పులుసుని బాగా ఇష్టపడతారు, పులుసులు చేసుకోవచ్చు. అలాగే దీంతో పొటాటో చిప్స్ ఎలా చేస్తారో స్వీట్ పొటాటో చిప్స్ కూడా చేస్తుంటారు. చాలా యమ్గా ఉంటాయి. ఈ స్వీట్ పొటాటోతో పరాటాలు కూడా చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ స్వీట్ పొటాటో స్నాక్స్ లాగే కాదండి, ఒక ఫుల్ మీల్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి మంచిగా పొట్ట ఫుల్ అయినట్టు అనిపిస్తుంది.